డబ్బులు సంపాదించడం మొదలు పెడుతున్నారని చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఏమంటారు? ఒక ప్రచారాన్ని పదే పదే చెప్పి ప్రభుత్వం పైన బురద చల్లాలి, ఎమ్మెల్యేలు సంపాదించారు, ఎమ్మెల్యేలు సంపాదించండి. ఏం సంపాదించారు, ఎట్లా సంపాదించేశారు? ఒక కన్స్ట్రక్టివ్ ఆరోపణ చేయాలి కదా. ఎమ్మెల్యేలు సంపాదించేశారు, ఎమ్మెల్యేలు సంపాదించేశారు, ఏం ఏ ఎమ్మెల్యే సంపాదించారు చెప్తే కదా. అట్లా కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు సంపాదించేశారు, సంపాదించి ఎవరు చెప్పారు, ఎవరు చెప్తున్నారు? క్రిస్టల్ క్లియర్ మీరు చెప్పండి సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చెప్తా, ఇసుక తవ్వకాలు లిక్కర్ సిండికేట్లో బాగా ముడుపులు అందుతున్నాయంట కొంతమందికి. సో ఎవరికైతే ముడుపులు అందాయో, ఎవరైతే ముడుపులు ఇవ్వాల్సి వచ్చిందో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశారంట. సో దానికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ లో కొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారంట. బ్రహ్మనాయుడు సార్ గాళ్ళు బాణాలు వేయటం లేదు. కుంభకోణం, లెక్కర్లు దొంగలు, కొంతమంది అని ఎందుకు ఆ కొంతమంది అని చెప్తున్నారు? మీరు కూడా ఆ పేర్లేదు చెప్పండి బహిరంగంగా, ఎవరు సంపర్కుడు సార్? నేను ఒకటి చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు ఏదో నిన్నగా ఉన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. 45 ఏళ్ళు సుదీర్ఘంగా ఉన్నాడు ఆయన. ప్రతి విషయం ఆయనకు అన్నీ తెలుసు. ఏ ఎమ్మెల్యే పని చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే షో చేస్తున్నాడు అనే విషయం ఆయన తెలుసు. నిన్న మీటింగ్ పెట్టుకున్నాడు ఒక నాయకుడిగా. ఆయన నడవటంతో పాటు ఎవరైతే నడవలేకున్నారో వాళ్ళని కూడా నడిపించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. నేను మీటింగ్ లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఎమ్మెల్యేలు ఫస్ట్ థింగ్ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ పాయింట్ మీద ఎక్కువ నొక్కి ఒక్కాయనిచ్చాడు ఆయన. అంటే 2019 అదే సార్ నేను వస్తున్న ఆ పాయింట్ కి. 2019లో 151 సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి 24 వచ్చేటప్పటికి 11 పడిపోవడంతో కారణం ఏంటంటే ప్రజల్లోకి అందుబాటులోకి రాలేదు మనిషి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. 4 గోడల మధ్య పరిమితం అయిపోయాడు. 4 గోడలకు పరిమితం అయిపోయి అడ్మినిస్ట్రేషన్ అంతా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, సజ్జల రామ. ఒక నాయకుడు అన్నవాడు బాగా గుర్తుపెట్టుకోలేదు. ప్రతి ఒక్క పొలిటీషియన్ వర్తిస్తుంది. ఒక నాయకుడు అన్నవాడు ప్రజలకు ఈజీ యాక్సెసిబిలిటీ ఉండాలి. అది చాలా ముఖ్యమైన విషయము. నేను ఎమ్మెల్యే అయిపోయినాను, ఇంకొక మధ్యాహ్నం 12 గంటల నిద్రలేస్తాను, నేను ఎక్కడెక్కడ తిరుగుతుంటాను, ప్రజలు నా వెనకాల తిరగాలి, నన్ను ఎదుకాలి అని ఎదురు చూడకూడదు. ప్రజల ఇంటి తలుపు తట్టి మాట్లాడండి. నాయకుడు అనేవాడు ఎట్టుండాలంటే ఉదయం నిద్రలేసి ప్రజల కళ్ళు కలుపుకుంటా బయట వస్తే 6 గంటకంతా ఎమ్మెల్యే కనిపించాలి మీకు. అయ్యా నేను మీ ఎమ్మెల్యే వచ్చినా ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా అని చెప్పాలి ఎమ్మెల్యే. అది వదిలిపెట్టేసి ప్రజలు 6 గంటలకంతా ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వస్తే ఎమ్మెల్యే 11 గంటలకో 12 గంటలకు కళ్ళు నూముకుంటా బయట వచ్చి ఎవరు వచ్చినారు, సరే మన మాట్లాడదాంలే అని చెప్పకూడదు అనే ఉద్దేశం చెప్పిన మాటలు అవి. నాయకుడు అన్నవాడు ఫస్ట్ థింగ్ ఏ యొక్క నాయకుడు యొక్క ఒక ఎమ్మెల్యే ఎట్టుండాలంటే ఏ యొక్క నాయకుడి యొక్క పైరవి లేకుండా, ఏ యొక్క నాయకుడి యొక్క సిఫార్సు లేకుండా ప్రజలే నేరుగా వచ్చి ఎమ్మెల్యేకి చెప్పుకోగలగాలి. సమస్యలు చెబితే విని పరిష్కరించగలగాలి. ఆ చేయండి అని చెప్పేసి హితబోధ చేశారు. తప్పేముంది దాంట్లో? ప్రజాపాలన అంటే ఏంటి? ప్రజలను పరిపాలించడం కాదు, ప్రజలు చెప్పినట్టు పరిపాలించడం. మనం వేసుకున్నటువంటి ఈ గుట్టలు, మనం తిరుగుతున్న ఈ కార్లు, ఈ బంగ్లాలు, ఈ ఏసీలు, ఇవన్నీ ప్రజలు ఇచ్చింది మనకి. ఆ విషయాన్ని గుర్తు చేశాడు ఆయన. ఇవన్నీ మనకు ప్రజలు ఇచ్చింది. ప్రజలకు పనిచేయండి, ప్రజలకు అందుబాటులో ఉంటే మిమ్మల్ని ఎప్పుడు అందుబాటులో పెట్టుకుంటారు వాళ్ళు. ప్రజలకు అందుబాటులో లేకుండా నేను ఎమ్మెల్యే అయిపోయినాను, ఇంకా నాకు 5 సంవత్సరాల మీద పని లేదు, మీరే నా తిరగాలి, సెల్ ఫోన్లు చేస్తే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం, నాట్ రీచబుల్ అనటం, ఇవన్నీ ఉండకూడదు అని చెప్పాడు. తప్పేముంది దాంట్లో? ఈ లోపల దీనిపైన అవినీతి ఆరోపణలు చేసినాడు, ఆడు చేసినాడు, ఏదో ప్రచారాలు. దానికి మనం ఏం చేద్దాం మీరు చెప్పండి సార్. క్యూఆర్ కోడ్
అందరూ ఎమ్మెల్యేలు అందరూ క్లీన్గా ఉన్నారు, ఎవరు కూడా ఎలాంటి అవినీతికి పాల్పట్టలేదు మీ దృష్టిలో? సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్, అవినీతి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఛాన్స్ ఇవ్వరు. ఒకసారి అవినీతి చేస్తే రెండోసారి అవినీతి చేయడానికి కాదు. అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరుగుతాయండి అన్ని పంచాయతీలు? అన్ని పంచాయతీలే కదా. అసలు లీడర్ ఒక నాయకుడుగా అప్పుడప్పుడు సెల్ఫ్ ఆడిట్ అంటారు దీన్ని, ఆడిట్ చేసుకుంటున్నాడు. ఎక్కడైనా ఎమ్మెల్యే పొరపాటు చేస్తున్నాడా? ఇప్పుడు ఒక మాట చెప్పారు మీరు, ఎమ్మెల్యే పొరపాటు చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్ గా పార్టీ మీద పడుతుంది. అవును, 100%. ఒక ఎమ్మెల్యే సరిగా పని చేయకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ పడుతుంది. మీరు ఒక విషయం చెప్తాను చూడండి, ఈ అనంత్ బాబు అనేటువంటి ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేశాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా దళిత వాడల్లో ఒరే ఈడ ఒక నాయన ఈ విధమైన తప్పు చేసింది ఎమ్మెల్సీ పైన, అది అల్టిమేట్ గా పార్టీని ఉంచేసింది. ఆ విధంగా జరగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఆడిట్ అప్పుడప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు, ఎలా ఉంది నా పరిపాలన. ఒక నాయకుడు అన్నవాడు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలా, గురించి ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, ప్రజలకి ఏం కావాలి, అది తెలుసుకొని పరిపాలించాలి. అది ప్రజా పరిపాలన అంటే. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. విదేశాల్లో తిరుగుతా ఉంటాను, ఏసీలో ఎగురుతా ఉంటాను. మనతోటి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, సెంగళూరు శాంతి ప్రసాద్ గారు, సీనియర్ జనసేన పార్టీ నాయకులు, సీనియర్ అడ్వకేట్. నమస్తే అండి శాంతి ప్రసాద్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూసుకున్నట్లయితే నమస్కారం. సో స్ట్రైట్ గా